గురుగారు లోదుస్తుల విషయంలో మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా ఉంటాయా తెలియజేస్తారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నమ్మా. మర్మమైన ప్రశ్న కూడా. హ్మ్. ఇదివరకి ఎట్లా ఉండేదంటే, ఈ సాధులు, సంతులు, మహారాజులు వీళ్ళందరూ కూడా బాగా సంఘంలో పలుకుబడి ఉన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా వాళ్ళ దుస్తులు ఇంకొకరిని వేసుకొనిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. వాటిని తీసేసి తప్పకుండా అగ్నిలో వేసేవాళ్ళు. ఈవెన్ షిరిడి సాయిబాబా కూడా తన చొక్కా ఎప్పుడు కూడా మాసిపోయి ఇదంతా అయితే దాన్ని డిస్పోజ్ చేయవలసి వస్తే తీసి ఆ దున్నిలో వేసేసేవాడు. ఇది పుస్తకాలలో ఉంది. అలాగే చక్రవర్తులు, రాజులు, మంత్రులు, సమాజంలో గొప్ప హోదా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వస్త్రాల గురించి ఒక అవగాహన ఉంది. వాళ్ళ గురువులు చెప్పేవాళ్ళు వాళ్ళకి. వీళ్ళ దుస్తులు ఎవ్వరికీ ఇచ్చేవాళ్ళు కాదు. మీరు చెప్పరు. ఒకసారి వేసుకున్న దుస్తులు మళ్ళీ వేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. డిస్పోజ్ చేసేస్తారు. అగ్నిలో వేయటం, లేకపోతే ఎక్కడైనా వదిలేయటం. దుస్తుల విషయంలో ఇదొక మార్మికమైనటువంటి క్రియ. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దుస్తులు బయటికి పోకుండా ఖచ్చితంగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా శత్రువులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఏ విధంగా వీళ్ళని తుదముట్టించాలా అని చూస్తూ ఉండేవాళ్ళు. రకరకాల ప్రయోగాలు. అందులో ఈ దుస్తులు దొరికితే మాత్రం వీటితో రకరకాల కుతంత్రములు, అంటే తంత్రాలే కానీ చెడు కోరి చేసే తంత్రాలు. ఆ తంత్రాలతో వీళ్ళని చేతబడి ఇట్లాంటివి చేయటానికి దుస్తులు బాగా పనికొస్తాయి అని వాళ్ళకి ఒక నమ్మకం. ఆ దుస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దొరకకుండా పెట్టేవాడు. పారేయటం, కాల్ చేయటం ఇట్లా చేసి ఆ విధంగా దుస్తులకి అప్పటి నుంచి ఒక ప్రాధాన్యత ఉంది. ఇప్పటికి కూడా ఆశ్రమాలలో అక్కడ ఇక్కడ ఈ దుస్తులు ఎక్కడ బయటికి పోనివ్వకుండా చూస్తారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఒకసారి దుస్తులు ఎక్కడైనా ఎండేసుకుంటే చేస్తే పోయినాయి అనుకోండి, పెద్దగా వరి అయిపోతారు. ఎక్కడ పోయాయి, ఎట్లా పోయాయి. సో దుస్తుల విషయంలో కూడా మనం చెడిపోయినవి పారేయాలని అనుకున్నప్పుడు ఈ విధంగా డిస్పోజ్ చేయటం మంచిది. కానీ ఏ అనాథాశ్రయాలకో ఎవరికో దానం ధర్మం చేయటం ఇటువంటి ఎప్పుడు చేయకూడదు. పెంట కుప్పల మీద అసలే పారేయకూడదు. మన వైబ్రేషన్స్ ఉంటాయి అందులో. ఆ జీన్స్కి సంబంధించిన వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మామూలుగా వేసుకునే దుస్తులకి దుస్తులకి అది తేడా. చాలా దగ్గరగా మన ఒంటికి పెట్టుకొని ఉంటాయి. ఆ ఒంటి రహస్యాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక వెంట్రుక ముక్క తీసుకెళ్ళి చూసి ఆ జీన్స్కు ఆ మనిషి ఎట్లా ఉంటాడు, ఏమిటి స్వభావం ఎట్లా ఉంటుంది, ఆకారం ఎట్లా ఉంటుంది అంతా చెప్పేంతగా సైన్స్ డెవలప్ అయింది ఈరోజు. కానీ ఒకప్పుడు ఒక కథలో ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఒక వెంట్రుక తీసి ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో హీరో ఊహించుకుంటాడు. మన కథల్లో ఉంది, సినిమా కథల్లో కాదు, జాతక కథల్లో. వెంట్రుక చూసి ఆ అమ్మాయి పటం వేస్తాడు వాడు. అంటే చూడండి, ఇప్పటికీ అప్పటికి సైన్స్లో ఉన్న తేడాలు. సో ఇది చాలా మార్మికమైనటువంటి విషయం. ఇట్లాంటివి ఇతరులకు దొరకకుండా జాగ్రత్త పడితే మంచిది.